గుంటూరు జిల్లా టీడీపీ కార్యాలయంలో టీడీపీ కార్పొరేటర్లు సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో కార్పొరేటర్లు బుజ్జి, బాలాజీ, బాబు, కొమ్మినేని కొంటేశ్వరరావు తదితరులు హాజరయ్యారు. ఈ నేపథ్యంలో కమిషనర్పై డిప్యూటీ మేయర్ డైమండ్ బాబు చేసిన వ్యాఖ్యలను టీడీపీ కార్పొరేటర్లు ఖండించారు. అధికారాన్ని అడ్డుపెట్టుకుని అనేక స్థలాలను కబ్జా చేశారని ఆరోపించారు. అలాగే కమిషనర్పై అసత్య ఆరోపణలు మానుకోవాలని హెచ్చరించారు. డైమండ్ బాబు అని చెప్పి మీ ప్రభుత్వంలో ఇచ్చారు. మీ ప్రభుత్వంలో అధికారులకి ఆధారాలతో సహా ఇచ్చారు. వాటి మీద ఏ సమాధానాలు చెబుతావు నువ్వు? నీకు అసలు డిప్యూటీ మేయర్గా నీకున్న అర్హతలు ఏంటి? నీకు ఏం రూల్స్ ఉన్నాయి? ఏ అధికారం ఉంది నీకు? నీ ఇంట్లో 10 మంది పనివాళ్ళు 8 మంది పనివాళ్ళు పనిచేస్తారా? ఏం చేద్దామని అంతమందితో నువ్వు ఏం చేయించుకుందామని? నీకు నెలకు 15,000 టీ ఖర్చులు ఇస్తారా? ఈ 4 సంవత్సరాల నుంచి నీకు ఆయిల్ కొట్టేస్తారా కార్పొరేషన్ వెహికల్ షెడ్లో? వీటన్నిటి మీద కూడా మేము విజిలెన్స్కి అడుగుతున్నాం. ఈ సభాముఖంగా మేము కమిషన్ గత 3 రోజులుగా జరుగుతున్నటువంటి గుంటూరు నగరంలో జరుగుతున్నటువంటి ముఖ్యంగా నగరపాలిక సంస్థలో జరుగుతున్నటువంటి విభేదాల నేపథ్యంలో నిన్న డిప్యూటీ మేయర్ గారు అదేవిధంగా మేయర్ గారు వాళ్ళకి సంబంధించినటువంటి నాయకులు నిన్న మీడియాతో మాట్లాడుతూ సరికొత్త పందాకి తెరదీశారు. తప్పులన్నీ కూడా గత 4 సంవత్సరాలుగా చేస్తూనే మళ్ళీ ఇప్పుడైనా కొత్తగా తప్పులు జరిగిపోతున్నాయనే సంభాషణ మనం విన్నాం. అసలు ఆయన ఆ ప్రశ్నే ఉత్పన్నం కాల. ఏ ప్రశ్న అయితే ఆయన అడగాలనుకున్నారో బొడమేరు విజయవాడలో దాదాపుగా వాళ్ళ నాయకులు చేసిన తప్పిదం వల్లనే